చదువుకొని ప్రార్థనకు వెళ్ళిపోదాము. నిర్గమకాండం 15వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రార్థన కొరకాయి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞకు దేవుడై ఆయన కట్టడాన్ని అనుసరించి నచ్చినేలా నేను ఐక్యతను కలుగు చేసిన రోగములను ఏ నీళ్ళకి రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేను అనిను. తర్వాత వారు ఎనిమిదికి వచ్చి అక్కడ 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొక్క దిగిరి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేగల మాపలో తండ్రి, రాత్రి కాల సమయంలో ప్రార్థన కూడి కొరకాయ రాగిన బిడ్డలందరూ బట్టి ఇంకొక స్తోత్రాలు. రావలసిన మా ప్రియమైన సహోదరులు కూడా కొంతమంది ఉన్నారు. వారిని కూడా సకాలంలో నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వాళ్ళని దాసుని జ్ఞాపం చేసుకొని ప్రార్థన కొరకాయ కొన్ని మాటలు దయచేయండి. తద్వారా మేము ఆత్మతో భారంతో ప్రార్థించే కృప అనుగ్రహించమని వేడుకుంటూ విధాలాస్తాలకు చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించే విషయము ఇశ్రాయేలు యొక్క ప్రయాణం. అదే మనం ఇప్పుడు పాడిన పాట కూడా అదే. యాత్రలో సముద్రములు ఘోషించిన యోర్దాను నదిని దాటం. అవన్నీ కూడా పాటలు కూడా మన యొక్క వర్తమానానికి సంబంధించినటువంటివే. అందుకనే వాటిని మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. వారి ప్రయాణంలో అనేకమైన ఆటంకాలు వస్తూ వచ్చినాయి. మరి ఆ ఆటంకాల్లో ప్రభు మనకిచ్చిన వాగ్దానం అన్నది, నేను మీకు ముందుగా వెళుతాను. కాబట్టి ఆయన ఎలాగ ముందుకు వెళుతున్నాడో, వారి మార్గాన్ని ఎలాగ సరళం చేశాడో, అలాగే మన యొక్క ఆత్మీయాత్ర జీవితంలో కూడా మనం వెళ్ళేటప్పుడు మరి ముందుగా ఆయన ఎలాగ వెళతాడో, మన మార్గాలు ఆయన ఎలాగ సరళం చేస్తాడో కొన్ని విషయాలు మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ప్రభు వారిని ఒక స్థలాన్ని నడిపించాడు. ఏ స్థలాన్ని నడిపించాడు అంటే ఎలీముకు నడిపించాడు. ఎలీముకు నడిపించాడు. అంతకుముందు ఎక్కడున్నారు వాళ్ళు? మారా అనే ప్రాంతంలో ఉన్నారు. చేదైన అనుభవంలో ఉన్నారు. ఇప్పుడు వారు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో మనం చూసాం. మోషే మొరపెట్టడము, మరి ప్రభు ఒక చెట్టును వారు చూపించటము, ఇవన్నీ కూడా ప్రతిసారి మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఏ స్థలాన్ని తీసుకుని వచ్చినారంటే 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు ఉండెను అనే ఒక స్థలాన్ని తీసుకొచ్చాడు. ఎలీము. ఎలీము అంటే చాలా శ్రేష్టమైనటువంటి మన హెబ్రోన్ యొక్క మందిరము మొట్టమొదట ఎలీమే అనే స్థలంలో ఉండేది. ఆ తర్వాత అది హెబ్రోన్గా మార్చబడింది. కాబట్టి ఎలీము అని హెబ్రోన్కి అక్కడ ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉన్నట్లు అక్కడ కూడా చాలా మంచి చెట్లు ఉండేవి అక్కడ. మరి ఈత చెట్లు, రకరకాల మంచి చెట్లు ఉండేవి అక్కడ హెబ్రోన్కు ఫస్ట్ ఎలీం దగ్గర. అందుకని అప్పుడు ఎలీం అని వారి పేరు పెట్టారు. ఇక్కడ 12 నీటి బొగ్గలు అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత 70 ఈత చెట్లు అక్కడ ఉన్నాయి. మరి ఎందుకు 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు అని రాయబడింది అంటే, ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. మరి ఇప్పుడు నీటి బుగ్గ అంటే వెల్ అంటే ఏంటి? బావి. కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క బావి నీళ్లు. అంటే ఈ బావి నాది, ఆ బావి నాది అనుకోకుండా ఎవరి బావి వారిదే, ఎవరి నీళ్లు వాళ్ళవే, కొట్లాట్లు అనేది ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఆ ఉద్దేశంతోటి ఆయన 12 నీటి బుగ్గలు వాళ్ళకి ఇచ్చేశారు. 70 చెట్లు ఎందుకు? 70 చెట్లు ఎందుకంటే ఇశ్రాయేలుకి ఎంతమంది పెద్దలు ఉన్నారంటే 70 మంది పెద్దలు ఉన్నారు. ఇశ్రాయేలుకి ఎంతమంది ఉన్నారు? 70 మంది పెద్దలు ఉన్నారు. పెద్దలు అంటే ఏంటంటే వారి మధ్యలో అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను ఏ గోత్రములో ఉన్నవారు ఆ గోత్రములో వారికి ఉన్న సమస్యలను మరి తీర్చడానికి కొరకై
పెద్దలను ఏర్పాటు చేశారు. అదే నేడు మన భారతదేశంలో గ్రామ పెద్దలు అంటారు. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా పెద్దల దగ్గరికి వెళ్తారు. అయ్యా, నా కుటుంబంలో సమస్య వచ్చింది, లేక పెళ్లిలో ఈ సమస్య వచ్చింది, లేక నాకు కొంచెం పేదరికంలో చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇల్లు కట్టుకోవడానికి నాకు కొంచెం డబ్బు లేదు, మరి ఇట్లా కొంచెం నా పరిస్థితి అని చెప్తే పెద్దలప్పుడు వాళ్ళని ఆలోచన చేసి మరి వాళ్ళని కావాల్సినటువంటి సహాయం వాళ్ళకి అందిస్తేటటువంటి వాడు. అందుకని పెద్దలు అంటారు. మా నాన్నగారు కూడా గ్రామానికి పెద్దే. ఆయన దగ్గరికి ఎన్నో సమస్యలు వస్తుండేవి, అవన్నీ తీరుస్తుండేవాడు. అందుకని నాకు ఇవన్నీ కూడా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో కనబడుతూ వస్తాయి. కాబట్టి ఇక్కడ వారికి ఉన్నటువంటి యొక్క ఈత చెట్లు అనే మాట ఇక్కడ ఉన్నది, కానీ పామ్ ట్రీస్ అంటారు. అంటే ఖర్జూరపు చెట్లు అంటే దాని అర్థం ఏంటంటే చక్కనైనటువంటి ఫలాలు వాడికి ఇచ్చాడు ప్రభు. వాళ్ళకి మంచి ఫలాలు ఇచ్చాడు, మంచి నీరు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే ప్రభు వాళ్ళకి అలాంటివి ఎక్కడిచ్చాడంటే వాళ్ళ ప్రయాణంలో ఇచ్చాడు. వాళ్ళు ప్రయాణం వెళ్తున్నారు, అరణ్యం గుండా వెళ్తుంటున్నారు. అరణ్యంలో ఇవన్నీ రావాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. అరణ్యంలో ఖర్జూరపు చెట్లు రావాలన్నా, ఈత చెట్లు రావాలన్నా, నీటి బుగ్గలు రావాలన్నా సామాన్య విషయం కాదు. చూడండి, అంటే ఆయన ముందుగా వెళుతున్నాడు, వాళ్ళ కొరకై మార్గం ఏర్పాటు చేస్తుంటున్నాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేసే కొలది మనకు ముందుగా వెళుతూ వస్తాడు, మన మార్గాలన్నీ సరళం చేస్తూ వస్తాడు. మనకి ఏది కావాలో ఆయన అది మన కొరకై ఇస్తాడు. అక్కడ మనకున్న సమస్యలను తీరుస్తాడు, మనకున్నటువంటి కష్టాలను తొలగించే మార్గం. అందుకనే 12 యొక్క అర్థమేమనగా చోజన్ నంబర్ అంటారు, ఏర్పాటు సంఖ్య. యేసుప్రభువు వారు ఎంతమంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు? 12 మంది శిష్యులు. పరలోకంలో ఎన్ని మరి ఉన్నాయి ద్వారాలు ఉన్నాయి? 12 ద్వారాలు ఉంటాయి పరలోకంలో. యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము ఉన్నది, అక్కడ ఎన్ని ద్వారాలు ఉన్నాయి? అక్కడ 12 ఉన్నాయి. కాబట్టి 12 సంవత్సరాలు అప్పుడే ప్రభువు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళాడు. కాబట్టి 12 అనేది చోజన్ నంబర్, ఏర్పాటు సంఖ్య. అందుకనే ప్రియమైన సోదరులారా, రాత్రికాల సమయంలో మనం కూడా ప్రభువా నాకు కూడా ఈ యొక్క బావి నాకు అవసరము, బావిలో ఉన్న నీరు నాకు అవసరము. ఆ నీరు మనకు తెలుసు, నీరు మన యొక్క దప్పిక తీరుస్తున్నది. రెండవది మనం స్నానం చేయవచ్చు. మూడవది మనం వంట తయారు చేసుకోవచ్చు, మన ఇంటిని శుభ్రపరచుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనకు కావలసినంత సమృద్ధి అయినటువంటి యొక్క నీరు ప్రభు మనకిస్తాడు, మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ఎప్పుడు అది గుర్తుపెట్టుకున్నాం. తర్వాత చివరిలో చెప్తాను ఆ మాట, తర్వాత చెప్తాను. తర్వాత ఈత చెట్లు లేక ఖర్జూరపు చెట్లో ఉండేటటువంటి మొదటి యొక్క లక్షణం ఏంటంటే మనకి పండ్లు వస్తాయి. పండ్లు కదా, చెట్ల నుండి ఏమొస్తాయి? మనకి పండ్లు వస్తాయి. పండ్లు తింటే మనకు ఆహారము, ఆకలి తీరుతుంది. ఇప్పుడైతే మనం అంతా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందని ఈ రొట్టెలు, ఆ రొట్టెలు, పన్నులు, ఎంత రకరకాల ఫుడ్, ఫాస్టింగ్ గీస్టింగ్ అని తింటున్నాం. కానీ మన పూర్వీకులు మరి కొంచెం అన్నం ఇంటి దగ్గర తింటారు, మిగతాదంతా కూడా పొలంలోనే తింటారు. వాళ్ళు పొలంలో ఉన్నటువంటి జాంకాయ అని లేక ఇంకొక కాయ అని అనేకమైనటువంటి కాయలు ఉండేవి. ఆ కాయలే తింటూ మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆ దినాలు. ఈ దినాల్లో వచ్చినటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా కల్తీ ఫ్రూట్స్, మోసయుక్తమైనటువంటి ఫ్రూట్స్. అంటే ఒరిజినల్గా చెట్టుతో కాసేటటువంటి కాదు. ఇవన్నీ కూడా తొందరగా పండాలని చెప్పేసి దానికి కెమికల్స్ ఉపయోగించేసి తొందరగా పండిస్తున్నారు. కాబట్టి రుచి ఉండదు, ఏముండదు. ఉండకపోగా మనకు అనారోగ్యం పాలైపోతున్నాం. యాపిల్ అంతే, అరటి అంటే అనేకమంది చూస్తున్నాం, కానీ ఒరిజినల్ కానే కాదు ఇవన్నీ కూడా. అందుకని ప్రియులారా, ఫ్రూట్ అనేది మన ఆకలిని తీరుస్తున్నది. కాబట్టి మన ఆకలి ఎరిగినటువంటి దేవుడు మన కుటుంబాల్లో మనకు, మన బిడ్డలకు కావాల్సిన ఆహారం ఇచ్చినటువంటి దేవుడు మనకున్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. రెండవదిగా చెట్టు ఏమిస్తుందంటే నీడనిస్తుంది మనకు. అనగా మన నివాసం మీకు తెలియదు. అరణ్యంలో చాలామంది
మహర్షులు మునులంతా కూడా తపస్సులు చేస్తారు. వారికి ఇండ్లు ఉండవు. వారు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి నదిలో మునుగుతారు, ఆ చెట్లు ఉన్నటువంటి కాయలు తింటారు, ఆ చెట్టు కింద శుభ్రంగా పడుకుంటారు. పైనేమో ఒక దుప్పటి లాంటిది కప్పుకుంటారు. మళ్ళాగా డ్రెస్సులు గిస్సులు వాళ్ళకి ఏమి ఉండవు. ఆ నీళ్ళలోనే ముంచుతారు, ఆ నీళ్ళలోనే వస్త్రాలు శుభ్రం చేసుకుంటారు, అక్కడికి ఆరేసుకుంటారు. కాబట్టి మనకు కావాల్సిన నివాసం, మనకు కావాల్సిన ఆహారం, మనకు కావాల్సిన దప్పిక అందరికీ కూడా అది రహస్యం. అక్కడ ఎవరైతే సంఘంలో ఉంటారో, ప్రభు మీద ఆధారపడతారో, సంఘ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తారో, వాక్యం వింటూ వస్తారో, ఆయన సంఘంలో ప్రచారం చేస్తూ వస్తారో, ఆయన సేవ చేస్తూ వస్తారో, వాళ్ళందరికీ సమృద్ధిగా ఇస్తున్నాడు దేవుడు. ఇదేముందలే మా శక్తి, మా బలము, మా యొక్క ధనము, మా ఉద్యోగము, మా డబ్బు ఉన్నదిలే, మాకు ఆస్తులు ఉన్నాయన్న వాళ్ళ సంగతి పట్టించుకోడు ఆయన. ధనవంతులు ఆయన పట్టించుకోడు. ధనవంతులు ఆయన దగ్గరికి వస్తే ఏదైనా వాళ్ళ విషయంలో పట్టించుకుంటాడే కానీ ధనవంతుల విషయంలో మాత్రం ఆయన పట్టించుకోడు. ఎందుకంటే వారి ధనమే వారికి దేవుడు అన్నమాట. అందుకని వారు తృణీకరిస్తారు. ఆ ఉద్దేశంతో ప్రియులారా, ఆ దేవుడు అవన్నీ ఇస్తున్నాడు. ఇస్తూ ఇంకా ఒక వాగ్దానం కూడా చెప్పాడు. మూడో విషయాన్ని కూడా చూద్దారండి. అక్కడ ఏమన్నాడంటే, ఐగుప్తులు కలుగు చేసిన రోగము ఏది మీకు రానివ్వను. అంటే ఇక్కడ మరొక అర్థం ఏంటంటే, మన వ్యాధులు, మన రోగాలు, మన అన్నీ కూడా ప్రభువుకు తెలుసు. కాబట్టి మనకు రోగాలు రానివ్వనంటున్నాడే. మన రోగాలు ఎందుకు వస్తున్నాయి? సరే, వృద్ధులైపోయినారు, పెద్దవారు అయిపోయినారు, 50 ఏళ్ళు దాటిపోయినాయి, వాళ్ళ సంగతి ఎందుకంటే శరీర బలహీన ఏర్పడిపోతుంది, అది వేరే విషయమే. యవనస్తులైన వారికి ఎందుకు వస్తున్నాయి? ఆయన ఏం చెప్తున్నాడు? మీకు రాకూడదు అంటున్నాడు. మరి ఎందుకు వస్తున్నాయంటే దానికి 2 కారణాలు చెప్పారు. వాటి మొదటి మన నిర్లక్ష్యము, రెండవదిగా శైతాను. కాబట్టి ఈ 2 ద్వారా మరి ఒక విశ్వాసాన్ని పడగొట్టాలంటే శైతానుడు, మన నిర్లక్ష్యం ద్వారా మనం కొన్నిసార్లు సంపాదించుకుంటాం. అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, తడిస్తే ఏమొస్తుంది? జలుబు వస్తుంది కదా. ఏముందని పోతాము, ఇంటికి పోతాము, తడుచుకున్న తర్వాత దగ్గు, తుమ్ములు అన్నీ కూడా. అదేమన్నా దేవుడు చేశాడా, శైతాను చేశాడా? ఎవరు చేశారు? నీ తప్పే. లేదు, నువ్వు బాగా విశ్వాసంగా ప్రార్థన చేసుకుంటున్నావు, బాగా బైబిల్ చదువుకుంటున్నావు, బాగా దేవుని సేవలో ఉంటున్నావు, అనుకోకుండా తలనొప్పి వస్తుంది, అనుకోకుండా కడుపు నొప్పి వస్తుంది, అనుకోకుండా కాళ్ళు నొప్పి వస్తుంది. అప్పుడు ఎవరు పెట్టినట్టు? ఇది శైతానుడు. ఎందుకంటే ఆ అనుభవం నాయి. మీకు తెలియదు, మీకు చెప్పను. కొన్నిసార్లు ఆంటీకే తెలుసు, అమ్మ అసలు నేను నడవలేనమ్మా అక్కడ దాకా, ఈరోజు వాక్యం చెప్పలేనమ్మా, నా వల్ల కాదు అని ఎన్నోసార్లు చెప్తే, మీరు అట్నే అంటారులే, ఆడికి వచ్చిన తర్వాత గంటసేపు కూర్చోబెడతారులే జనాన్ని అంటారు. ఎందుకంటే నాకు ఆ యొక్క పరిస్థితి అలా ఉంటుందన్నమాట. అంటే ఆ పోయేటప్పుడే ఆ కొంచెం సేపు నన్ను ఏ మీటింగ్ అయితే వెళుతున్నాడో ఆ గంట ముందు నన్ను ఎంత శోధిస్తాడంటే, ఆ వాక్యం చెప్పనీయకుండా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయకుండా, అక్కడికి వెళ్ళనీయకుండా చేసిన దాని కొరకు ఆ ఒక్క గంటలో నాకు ఎన్నో పెడతారు. అయితే ఆ గంటను దాటిన తర్వాత మళ్ళీ ఏమి ఉండదు నాకు. అది విశ్వాసంతో అడుగేయాలి మనం. ఇప్పుడు మనం నాదే కాదు, మీకు కూడా అలాంటి అనుభవం వస్తుంది. బయలుదేరాలనుకో, అప్పుడే నీకేదో ఇబ్బంది వస్తుంది, అప్పుడే ఒక ఫ్రెండ్ వస్తాడు, అప్పుడు ఇంకొకరు ఎవరో వస్తారు, నిన్ను ఆటంకపరచడానికి వస్తారు. ఇంట్లో అప్పుడు తగాదా కూడా మొదలవుతుంది, భార్యాభర్త మధ్య గొడవ కూడా అప్పుడే మొదలైపోతూ ఉంటుంది కదా. అవన్నీ ఆ గంట కానీ మీరు దాన్ని కానీ దాటారనుకో, ఇక ఏమీ ఉండదు. తర్వాత వాడు వెళ్ళిపోతాడు. అడుగు ఎప్పుడైతే మందిరంలో పెట్టావో ఇక్కడ దాకా నీ అంట పడతాడు. నువ్వు అడుగు పెట్టినంటే ఇక నా వల్ల కాదురా బాబు అని వెనక్కి వెళ్ళిపోతాడు. అర్థంగా? అందుకని పిల్లారా, ఐగుప్తీయులకు వచ్చే రోగం నీకు రానివ్వను. దేవుని యొక్క వాగ్దానం చూడండి. ఐగుప్తులు అంటే ఎవరు తెలుసా? లోకస్తులు, అన్య జనాంగాలు, ప్రభుని ఎరగనటువంటి వారు, చెడు కార్యాలు చేసేటటువంటి వారు, చెడు జీవితాలు జీవించేవారు. వారికి పెట్టే రోగాలే నీకు పెడితే అప్పుడు ఏముంది మనకు వాళ్ళకి తేడా ఏంటి? లేదు కదా. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఆరోగ్యం కొరకు కూడా నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అని అన్నాడు. ఆ భాగం అటైపోయింది. రెండో భాగం ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట అంటే, నీ విశ్వాసంలో ఎదుగుతూ
ముందుకు వెళుతున్నావు కాబట్టి నీ వెంట సైతాను పడి నిన్ను పడగొట్టి నిన్ను అనారోగ్యం పాలు చేయాలని తలస్తుంది కాబట్టి అట్లా పెట్టినా సరే నేనే నిన్ను స్వస్థపరుస్తాను. అర్థమైందా? నేనే నిన్ను. హిజ్కియా ఎంత మంచివాడో, ఎంత దైవభక్తి పరుడో, ఎన్ని మంచి కార్యాలు చేశాడో. ఆయన చేసినటువంటి కార్యాలు అంతంత కార్యాలు కాదు. అయితే ఆయన గురించి చదివితే ఎంత బాధ వస్తుందో తెలుసా? హిజ్కియా మానకరమైన రోగం గుండా వెళ్ళాడట. అప్పుడు ఆయన చేసిన ప్రార్థన తెలుసా? ప్రభువా, నీ దృష్టికి నేను సమస్తం అనుకూలంగా జరిగించాను కదా అయ్యా, ఎందుకు నాకు మరణకరమైన రోగం పెట్టావు? ప్రభు కాదు పెట్టింది, శైతానుడు కదా. అందుకని ప్రభు ఏం చేశాడు? హిజ్కియా, శైతానుడు నేను ఆ రకంగా చేసిన 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ సైతాను మన మీద దండయాత్ర చేసినప్పటికీ ప్రభు ఏం చేస్తాడు? మనను స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, వారి ప్రయాణంలో ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి, వారి ప్రయాణంలో వెళుతూ ఉన్నారు కాబట్టి రోగాలు వచ్చేదానికి అవకాశం ఉన్నది, ఆకలి అయ్యేదానికి అవకాశం ఉన్నది, దప్పిక అయ్యేదానికి అవకాశం ఉన్నది. మరి స్నానాలకి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ అనేక రకాలైనటువంటి యొక్క పరిస్థితులు కూడా వాళ్ళ ప్రయాణం జరుగుతున్నది. అందుకనే ప్రభు చెప్పాడు, నీ ప్రయాణం అంతట్లో నీకు ముందుగా నేను వెళతాను, నీకు ఏది కొదువ చేయను. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా ముందుకు వెళుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో అప్పుడు మనం సణిగి గొణిగి ప్రభు మీద కోప్పడి లేక అనుమానించి సందేహించి విశ్వాసం పోగొట్టుకుందామా, లేక విశ్వాసంతో ప్రార్థిస్తామా? ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆఖరికి ఒక మాట చూసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ జరగాలి అన్నప్పుడు 26 వచనం ఏమంటాడంటే, ఈ మాట బాగా వినండి, బాగా. యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచినలా అది. ఇవన్నీ జరగాలన్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వాక్కును విని ముందు అంటే ఆయన వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని వినాలి. ఇది అర్థం చేసుకోండి. వాక్యం వినటువంటి వాళ్ళని దేవుడు స్వస్థపరచడు, వాళ్ళ ఆకలి తీర్చడు, వాళ్ళ యొక్క దప్పిక తీర్చడు, వాళ్ళ కష్టాలను కూడా పట్టించుకోడు ఆయన. ఎందుకంటే నేను చెప్తున్నాడు, ముందుగానే చెప్పాడు, నా మాట నీ వింటే నీకు ఎన్ని చేస్తాను నేను. ఎన్ని చేశాడు? 12 మరి నీటి బొగ్గలు అంటే సామాన్య సంగతి కదా. మనకు బావి దొరకాలంటే ఎంతో కష్టం. ఇక్కడ ఒక ఊరు మొత్తం ఉంటే ఒక బావి ఉంటుంది. నేను గ్రామంలో ఉన్నప్పుడు మా గ్రామం మొత్తానికి ఒక్క బావి ఉంటుంది. వేకుదాం 4 గంటలకు బిందెలు ఎత్తుకొని పోయేవాళ్ళు మరి ఆ లేడీస్. ఆ బిందెలు తోడుకొని భుజాల మీద పెట్టుకొని వచ్చి ఇళ్లలో తొట్టులో పోసుకొని మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొచ్చి, మరి అలాంటప్పుడు 12 బావులు ఉన్నాయి. చూసారా పిల్లరా? అందుకని ఇప్పుడు ఏమంటాడంటే, దేవుని వాక్యం ఎవరైతే వింటారో మీకు ఇవన్నీ శ్రేష్టమైనటువంటి విషయాలు. ఎవరు వినకుండా నిర్లక్ష్యం చేసుకుంటున్నారో వారు ఎంతగానో బాధపడతారు. రెండవ మాట గమనిస్తే, వింటము కాదు, రెండోది ఏమన్నాడు? ఆయన దృష్టికి న్యాయమైనది. అంటే మన దృష్టికి కాదు మనం చేసుకోవాల్సింది, ఆయన దృష్టి న్యాయమైనది ఏంటి? నాకు న్యాయంగా కనబడుతుంది. నేను ఏదైతే చేయాలనుకుంటే అది నాకు న్యాయంగానే ఉంటుంది. అంటే ఒక ఉదాహరణ చెప్తాను, దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి అంటే, న్యాయమైనది చేయటము అంటే, ఇప్పుడు ఒక ఆస్తి ఉన్నది, అన్నదమ్ముల యొక్క ఆస్తి ఉన్నది. ఈ ఆస్తి ఏదో నీ బలత్కారంగానో బలవంతంగానో నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అది నీ దృష్టికి న్యాయంగా కనబడుతుంది. కానీ అది దేవుని దృష్టికి న్యాయమా కాదా? దేవుడు దీని గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు? కాబట్టి ప్రియులారా, అట్లా మనం ఆలోచన చేయాలా. నా దృష్టికి కాదు, కానీ నేను చేసే పని, నేను వెళ్ళే స్థలము, నేను మాట్లాడే మాట, నా ప్రవర్తన ఆయన దృష్టికి ఎలాగా ఉన్నది అని ఎప్పుడైతే మనము ఆలోచన చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే, నీకు ఐగుప్తులకు వచ్చిన ఏ రోగము రానివ్వను, తర్వాత నీటి బుగ్గ నీకు ఇస్తాను, ఇంకేమిస్తాను?
ఈత చెట్టును కూడా నీకు ఇస్తాను. ఒకవేళ వ్యాధి రోగం వచ్చినా కూడా దాన్ని నేను బాగు చేస్తాను. ఎంత శ్రేష్టమైన మాటలు చూడండి, దేవుని యొక్క మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రహస్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభు చెప్తున్నాడు, ఆయన దృష్టికి న్యాయం చేసి, ఆ రెండో మాట ఏమొస్తున్నాడంటే అక్కడ, ఆయన ఆజ్ఞలకు ఆయన కట్టడలకు ఏం చేయాలంట, నడిచిన యెడల. ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు. మనం అనుకుంటాము నిర్గమకాండము 24 అధ్యాయంలోనూ మరి 20 నుంచే ప్రారంభించబడుతుంది ధర్మశాస్త్రం అనుకుంటాం. కానీ అంతకుముందే ప్రారంభించబడింది, అంతకుముందే ధర్మశాస్త్రం ప్రారంభించబడింది. ఇక్కడ ఏముందంటే, మీరు ఆయన ఆజ్ఞలను, రెండవదిగా ఆయన కట్టడలను, వాటి ప్రకారం మీరు నడిస్తే అప్పుడు నేను మీకు ఇవన్నీ ఇస్తాను అని చెప్పాడు. చాలామంది, ఎంతోమంది క్రైస్తవులు, 90% క్రైస్తవులు అన్నీ జరగాలని కోరుకుంటాము. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వరుసగా చెప్తూ వచ్చాను కదా. ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో వారి దప్పిక కొరకు, వారి ఆకలి కొరకు, వారి నీటి కొరకు, వారి నివాసం కొరకు, లేక వారి యొక్క అనేకమైనటువంటి యొక్క విషయాల కొరకై అవన్నీ కావాలని కోరుకుంటారే. కానీ పైన మాటను మాత్రం నెరవేర్చడం. ఏంటా మాట? నా ఆజ్ఞలు, నా కట్టడలు. ఈ రెంటికి ఉన్న డిఫరెన్స్ గమనించాలి. చాలా చర్చిల్లో ఏముంటుందంటే, కొంతవరకే వారు చెప్తారు కానీ ఈ విషయాలు చెప్పరు వాళ్ళు. అందుకనే ఆత్మీయంగా వర్ధల లేకుండానికి కారణాలు అవి. ఏంటంటే, ఆజ్ఞ అంటే ఇక దానిని ఖచ్చితంగా 100% నువ్వు చేయాల్సిందే. దానిలో ఏ మాత్రం కూడా ఏమి లేదు తెలుసా, మినహాయింపు ఉండదు. 100% ఈ ఆజ్ఞ నేను పాటించి తీరాల్సిందే. సరే, వాడికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, నీకు 2 ఆజ్ఞలు ఇచ్చింది. ఏమిటా 2 ఆజ్ఞలు? ఒకటి ఏమన్నాడు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు. అంటే మన హృదయము పూర్తిగా ప్రభువుకి ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాము, సగ హృదయం నాకు, సగ హృదయం దేవునికి, అంతే కదా అనుకున్నా. కాదండి, అలాగే ఇప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు, నా హృదయం పూర్తిగా దేవుడికి. నిజమేనా? నిజంగా మన హృదయం పూర్తిగా ఇస్తున్నామా? మన హృదయంలో ఉన్న ఆరాధన ఆయనకు పూర్తిగా సమర్పిస్తున్నామా? మన హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన పూర్తిగా ఆయనకు సమర్పిస్తున్నామా? ఆయనకి ఇవ్వవలసినటువంటి యొక్క భాగాలు, నమ్మకమైనటువంటి కానుకలు సగం మన హృదయంలో ఉంచుకొని సగం ఆయనకి ఇస్తూ ఉంటున్నామా? అందుకనే పూర్ణ హృదయం అంటే, ప్రభువా నేను పూర్తిగా నా హృదయాన్ని నీకు ఇస్తానంటే, ప్రభు ఇప్పుడు ఏమన్నాడు, నీకు ఐగుప్తులో వచ్చిన ఒక రోగాన్ని నేను రానివ్వను. ఒకవేళ సైతాను నీకు రోగం పెట్టినా కూడా దీన్ని నేను స్వస్థపరుస్తాను. నువ్వు ప్రయాణంలో ఉన్నా సరే నీ యొక్క దప్పిక తీర్చేదానికి, అదిగో నేను అక్కడ ఎలీము దగ్గర 12 నీటి బొగ్గలు పెట్టాను, 70 ఈత చెట్లు పెట్టాను, నీ ఆకలి తీర్చేదాని కొరకాయ. నీవు చేయాల్సింది ఏంటంటే నా ఆజ్ఞలు పాటించు. 2వ ఆజ్ఞ ఏం చెప్పండి, నిన్ను వలే. మరి ప్రేమించారా మీరు అందరూ? మీ ఇంటి చుట్టూ వాళ్ళు అందరూ నాశనం పడి నరకానికి పోతున్నారే, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారా కనీసం? చెప్పండి. స్టూడెంట్ మీరు చెప్పండి, క్లాస్లో ఎవరికన్నా మీరు చెప్పారా, అరే నాయన చెప్పపోయారంటే నరకానికి వెళ్తారా, నేను ప్రభు నమ్ముకున్నాను, ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? ఎందుకు చెప్తారు? భయం కదా. చెప్పాలా? నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించడం అంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలా, వాళ్ళకి చెప్పాలా. వాళ్ళకి చెప్తే అప్పుడు మనం ఏం చేసిన వాళ్ళం అవుతాము, పొరుగు వాళ్ళని ప్రేమించిన వాళ్ళం అవుతాము, వాళ్ళని నరకా నుంచి తప్పించిన వాళ్ళం అవుతాము. అందుకనే ఇవన్నీ మనం చేయగానే ఆరోగ్యం కావాలి ప్రభా, డబ్బులు కావాలి ప్రభా, పిల్లోడికి అమ్మాయికి కోట్లు కావాలా, లక్షలు కావాలా, ఎట్లా వస్తాయా ఇవన్నీ? రావాలంటే మరి వాళ్ళకి వస్తున్నాయి కదా, ఎవరికి? మిగతా హిందువులకు వస్తున్నాయి కదా. ఎట్లా వస్తాయి? మోసము, అన్యాయము, అక్రమము, దగా, కోర్టు కేసులు, హత్యలు సంపాదించుకుంటారు లంచాలు పెట్టి. మనం చేయలేం పని. నీతిమంతులు కలిగేది కొంచెమే,
అయితే బహుమంది ధనవంతుల కంటే అది శ్రేష్టమైనది. నా దగ్గర కొంచెం ఉందంటే నేను ఎవరు చెప్పండి? నీతిమంతుడు. నేను గొప్ప ధనవంతుడు అంటే నా దగ్గర ఏముంది? అన్యాయము, అక్రమం ఉన్నదని. అందుకని ప్రియమైన సోదరులారా, మనం ప్రార్థన చేయకమని ప్రభువా నీ ఆజ్ఞలను నేను పాటిస్తున్నానా? నీ ఆజ్ఞలను పాటించి ప్రార్థన చేస్తే నీకు 12 నీటి బుగ్గలు నేను చూపిస్తాను, నీకు 70 ఈత చెట్లను నేను నీకు చూపిస్తాను, నీ మార్గంలో ఆకలి లేకుండా చేస్తాను. ఇంకో మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తుంటే వాళ్ళ చెప్పులు అరగలేదట, వాళ్ళ బట్టలు చినగలేదట. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇంత ప్రయాణంలో దేవుడు ఎంతగా ఏంటి సంవత్సర వాగ్దానం, నేను నీకు దాని మీద చెప్తున్న విషయాలన్నీ. మన దేవుడు ముందుగా వెళ్తాడు కాబట్టి వీటన్నిటి కూడా మనకు చక్కగా చేస్తాడు. రెండో మాట ఏమన్నాడంటే ఆజ్ఞావతలు పెట్టండి. రెండో దానికి వస్తే కట్టడలు అంటారు. కట్టడలు అంటే ఇంగ్లీష్లో ఏమన్నంటే స్టాట్యూస్ అంటారు. స్టాట్యూస్ అంటే మనవారు అంటే ప్రభుత్వాలు కొన్ని మన కొరకైనా నిబంధనలు చేస్తారు, కొన్ని పద్ధతులు, కొన్ని రూల్స్ పెడతారు వాళ్ళు మనకు. చూసారా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకో, మరి ఇప్పుడు మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఏ వైపు నడవాలి నువ్వు? ఎడమ వైపు, లెఫ్ట్ సైడ్ నువ్వు వెళ్ళాలా. నీ బండి వేసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా రైట్ సైడ్కి వెళ్ళి ఒకరిని వెళ్ళి డాష్ కొట్టేసి ఇంకా నేను నా తప్పు కాదంటే దాన్ని స్టాట్యూ అంటారు. స్టాట్యూ అంటే క్రమము, ఒక క్రమం అనేది ఉండాలి మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఒక క్రమం అంటూ ఉండాలి. ఆ క్రమమే బట్టి ఈరోజు మనం ఏం చేశాము? అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయడందు ఏడతెగక ఉంటున్నాము. అది క్రమము, అది క్రమము. తర్వాత అధ్యాయంలో చూస్తాం. 16వ అధ్యాయంలోకి వస్తే అక్కడ చెప్తాడు, మోషే 7వ రోజు రాబోతుంది, 6వ రోజు ఏం చేయాలా? 7వ రోజుకు కావలసినంత సమకూర్చుకోండి, ఆహారాన్ని భద్రపరచుకోండి, 7వ రోజు ఏమి కూడా చేయకూడదు. క్రమము, దైవ క్రమాన్ని మనం పాటించాలి. ప్రభువా నీ క్రమాన్ని నేను పాటిస్తున్నాను, ప్రభువా నీ కట్టడలను నేను నడుస్తున్నాను, నీ ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. ఏం జరుగుతుంది? దేవుడు అంటున్నాడు, నీకు ఐగుప్తుల మీద వచ్చినటువంటి రోగాన్ని రానివ్వను. అసలు రానివ్వ నీకు రోగం. కాబట్టి ప్రియులారా, ఎందుకు మనం రోగులైపోతామంటే కారణాలు చెప్పాను. మొదటిగా మన అవిధేయత, రెండవదిగా శైతాను మనలను ఇబ్బంది పడతారు. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళని ఎదగకుండా చేసే దాని కొరకై శైతాను పెట్టేటటువంటిది. అందుకనే ప్రభుత్వ ఆజ్ఞలు మనం పాటించినట్లయితే, ఆ క్రమాలను మనం పాటించినట్లయితే అప్పుడేం జరుగుతుందో తెలిసిన మనకు 70 ఈత చెట్లు మనవే. 70 ఈత చెట్లు. 70 ఎందుకు చెప్పాను? 70 ఎందుకు చెప్పాను చెప్పండి? 70 మంది పెద్దలు ఎక్కడ? ఇశ్రాయేలు యొక్క పెద్దల వాడు, అంటే వాళ్ళ సమస్యలన్నీ తొలగించడానికి కొరకై ప్రభు వారికి ఇచ్చాడు. ఈనాడు ప్రభు ఆయన స్వతహాగా మన సమస్యలు తొలగించడానికి ఆయనే భూలోకానికి వచ్చాడు. రెండవదిగా 12 ఎందుకు చెప్పాను? 12 ఎందుకు చెప్పాను? ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు ఉన్నాయి అంటే దేవుడు పక్షపాతి కాడు. ఎంతమంది మందిరానికి వస్తారో, ఎంతమంది కుటుంబాలు వస్తాయో, ఎన్ని కుటుంబాలు ఈ విధానంలో నడుస్తారో అన్ని కుటుంబాలకి ఆయన సమానంగా చూస్తాడు. ఒకరిని ధనవంతులుగా, ఒకరిని పేదవంతులుగా, ఒకరు దిక్కులేని వారికి ఒకరు అలాగా చేయడు. అందరినీ సమానంగా చూస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా నీ కట్టడలను, నీ ఆజ్ఞలను నేను పాటిస్తాను. ఈ నడిచే మార్గంలో నా సడుగులు, నా గొడుగులు మానుకుంటాను. ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. అక్కడ మోషే ప్రార్థిస్తే ఏం చూపించాడు? మారాలో ఏం చూపించాడు? ఒక చిన్న చెట్టుని చూపించాడు. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? 12 నీటి బొగ్గలను. చూసారా? మన ప్రయాణం, ఆత్మీయ ప్రయాణంలో కూడా ఇలాగ ఉన్నట్లు మనం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి కొంత సమయాన్ని ప్రార్థనలో గడుపుకుందాము. ఈ విన్న మాటల ప్రకారంగా ముందు మనం పరీక్షించుకుందాం. రేపు ప్రభుత్వాన్ని కొరకై సిద్ధపడుతూ వద్దాము. మనకున్న సమస్యలన్నీ కూడా
మనం విన్నాం కాబట్టి ప్రభా నాకున్న సమస్య రోగమా, నాకున్న సమస్య దప్పిక, నాకున్న సమస్య ఆహారమా, నాకున్న సమస్య నివాసమా, నాకున్న సమస్య నా కుటుంబమా, ఏది నా సమస్య ప్రభు అని ఆ సమస్యల కొరకే మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభు ఆ ప్రార్థనను ఆలకిస్తాం. రండి ప్రార్థనలోకి వెళ్ళిపోదాము. అందరూ కూడా మోకాళ్ళ మీద రండి, ఇక్కడ మూసుకోనండి. కొన్ని నిమిషాలు ప్రార్థనలోకి గడుపుకుందాం. లేచిరండి విశ్వాసులారా, యోర్దానదిని దాటను, విడచిపెట్టుడి మిస్రాయిల్ సుఖ విలాసమాయలు, విడచిపెట్టుడి మిస్రాయిల్ సుఖ విలాసమాయలు. మనం పరీక్షించుకుందాం. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా అవసరము కాబట్టి, ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కాబట్టి మీ కుటుంబం కొరకై ప్రార్థించండి, ఇంకొక అంశం కొరకై ప్రార్థించండి. అలాగా రెండు అంశాల కొరకు ప్రార్థించండి. సంఘము కొరకై ప్రార్థించండి, రేపు జరిగే పరిచయ కొరకై ప్రార్థించండి, మందిర స్థలం కొరకై ప్రార్థించండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ప్రార్థన స్టార్ట్ చేయండి. మొట్టమొదటిగా సహోదరులు, తర్వాత సహోదరులు క్లుప్తంగా, బిగ్గరగా, సాధ్యమంత క్లుప్తంగా ముగించండి. ప్రార్థించండి. మరి సమయంలో తండ్రి ఆయన ప్రార్థన కోరికకి ఆయన రావడానికి కూడా చూపిన బట్టి సంఘంలో చేరి ప్రభావ ఆయన అయాన్ని స్థుతించి నాయన ఆరాధించుకుంటూ ప్రార్థించుకుంటూ ప్రభావ నాయన మీరు ఇస్తూ వచ్చిన యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన సమయాన్ని బట్టి స్థుతిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన మీ దాసుని బలపరుచుకొని ప్రభావ నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నాయన ప్రతిలేఖన భాగం బట్టి కూడా స్థుతిస్తూ కనపరుస్తూ తండ్రి నాయన అల్పురాల్ని అయోగ్యురాల్ని ప్రభావ నాయన ఆయన మరి ఎందుకు పనికిరాని మీకు దౌర్భాగ్యురాన్ని కూడా మీరు ఏర్పరచుకున్నందుకే కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా నాయన మరి తండ్రి మీ ఆజ్ఞలను ప్రభువా మీ యొక్క కట్టలను ప్రభువా నాయన మీ యొక్క నాయన వాక్యాన్ని ప్రభువా శ్రద్ధగా వినే నాయన కృపని కూడా నాకు మీరు అనుగ్రహిస్తూ వస్తున్నందుకే కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇటు నియమాలు ఇటు నాయన దైవ కలిగిన మార్గాల్లో ప్రభువా మాటలు వినే నాయన మరి తండ్రి మరి మరి మీ మార్గాల్లో నిలుచుకుండి నాకు ముందుగా మీరు నడుస్తూ దేవుడుగా మీరు ఉన్నందుకే కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన మరి తండ్రి నన్ను ఆయా ఈ లోకం నుంచి పాపం నుంచి నాయన వేరుపరిచి ప్రభువా ఆయా మీ సొత్తైన మీ యొక్క జనాంగంలో ప్రభు మీ విడలలో నన్ను ఏర్పరచినందుకే ప్రభువా వందనాలు స్తోత్రాలు ఆయన ఇలాంటి ఆ యొక్క దేశంలో నన్ను విడిపించినందుకే కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా నాయన ఆయా దినం మీ సన్నిధిలో ఉండి నాయన మీ బిడ్డల మధ్య స్థుతిస్తున్నాను అంటే అది కేవలం మీ కృప నాయన మీ కనికరము తండ్రి. ఇది గొప్ప ప్రేమది ప్రభువా, విధేయురాలనై దీనురాలనై ప్రభువా నాయన మరి మీరు చూపిన భారమైన నా బట్టలకు ప్రేమను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ అయా నాయన మాత్రమే కాదు తండ్రి అనుదినము నాయన యొక్క జీవిత యాత్రలో ప్రయాణంలో కూడా ప్రభువా ఎన్నో శోధనలు ఇరుకులు ఇబ్బందులు కష్టములు ప్రభువా నాయన వీటన్నిటి నుంచి కూడా నాయన మరి నేను విశ్వాసంలో ఎక్కడ తొలగిపోకుండా ప్రభువా శత్రువు నాయన నా మీద ఎన్నో విధాలుగా దాడి చేసిన అప్పటికీ కూడా ప్రభువా నాయన నన్ను మీరు వెన్నలు విడవని ఎడబాయిన దేవుడుగా నాయన మీ యొక్క శాశ్వతమైన ప్రేమ నా పట్ల అనుదినము కూడా చూపిస్తూ తండ్రి నాయన ఈ వాక్యం ద్వారా నన్ను ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ తండ్రి ఆయా మీ యొక్క రాజ్యంలో నేను నన్ను స్థిరపరుస్తూ వస్తున్నందుకే స్థిరపరుస్తూ వస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మరి మా యొక్క నేత్రాలు భూ సంబంధమైన వాటి మీదే కాక ప్రభువా నాయన పర సంబంధమైన వాటి మీద నిలుపుటకు తండ్రి నాయన సహాయం చేయండి ప్రభు చూపించమని వేడుకుంటూ తండ్రి నాయన మరి నాకున్న యొక్క కష్ట పరిస్థితుల్లో కూడా ప్రభువా మీరే ఆదుకుంటూ
వస్తున్నందుకై కూడా నాయన మరి అయ్యా నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా నాయన మరి కుటుంబాన్ని కూడా మీరు ఆదుకుంటూ ఆదరిస్తూ ప్రభువా ప్రతి నాయన సమస్యలలో కూడా నాయన నాకు పరిష్కారము నాయన మీరు అనుగ్రహిస్తూ తండ్రి నాయన అయ్యా మీరే నాయన కుటుంబాన్ని పోషిస్తూ భద్రపరుస్తూ తండ్రి బిడ్డల విషయంలో కూడా నాయన మీరు ఎంతగానో కృప చూపిస్తూ వస్తున్నందుకై కూడా వారి చదువుల్లో భవిష్యత్తులో కూడా సమస్తంలో కూడా తండ్రి నాయన అయ్యా మీరే తండ్రి నాయన మీ యొక్క దయగలిగిన హస్తములో ఆయన పెడుతూ వస్తున్నారు ప్రభువా వారిని కూడా మీరు దర్శించండి తండ్రి ఎవరి కాలంలో ఉన్నారు ప్రభువా నాయన బిడ్డలను కూడా దర్శించండి అయ్యా మీ అందు నాయన మరి భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఈ లోకములో ఎక్కడ లోకమాన్యములో పాపములో ఎక్కడ బిడ్డలు ఉండుకున్నట్లు తండ్రి సహాయం చేయండి ప్రభువా మీ తట్టు తిరుగులాగా తండ్రి బిడ్డలను ఆకర్షించమని సహాయం చేయమని ప్రభువా నాయన మరి సమస్తము కూడా బిడ్డ పక్షంగా నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మంచి ఆరోగ్యాలతో నింపుతూ రమ్మని వేడుకుంటూ వస్తున్నానయ్యా మరి తప్పిపోయిన నా భర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన మరి విశ్వాసము నాయన మరి కలుగుతూ వస్తున్నప్పుడు శత్రువు ఎంతగానో పనిచేస్తూ వచ్చాడయ్యా మరి శత్రువు ఈ లోకములో నాయన మరి తండ్రి తీసుకుపోతూ వచ్చాడయ్యా లోక ఆకర్షణలు బంధిస్తూ వచ్చాడయ్యా దాని ఉన్న యొక్క స్థితి నుంచి కూడా విడిపించమని నాయన అయ్యా మరలా మీ సన్నిధికి నడిపించమని కుటుంబంలో ఐక్యత పడి సమాధాన పడి తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతిదీ కూడా తొలగించమని అయ్యా తండ్రి వేడుకుంటూ మీ శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని కుటుంబాన్ని నాయన అయ్యా కట్టుమని వేడుకుంటూ నాయన అయ్యా సహాయం చేయమని వేడుకుంటూ స్తుతిస్తూ గణపరుస్తూ తండ్రి ఇది కార్యములు నాయన మరి అయ్యా మీరు చేయగలిగిన దేవుడు మీరు ప్రభువా మీ వైపు చూస్తూ తండ్రి నాయన నిత్యము కూడా మీ సన్నిధిలో చేరి అయ్యా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి నా కన్నీటికి కూడా వ్యర్థము కాదని ప్రభువా తగిన సమయంలో నాయన మీరు జవాబు ఇస్తారని నమ్ముచూ తండ్రి స్తుతిస్తూ విశ్వాసం కలుగుతూ ప్రభువా ప్రార్థిస్తూ వస్తున్నానయ్యా సహాయం చేయండి ప్రభువా నాయన మరి అది మాత్రమే కాదయ్యా నన్ను కూడా అటు రీతిగా బలపరుస్తూ తండ్రి విశ్వాసంలో తండ్రి స్థిరపరుస్తూ వస్తున్నందుకై కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మరి నాకు కూడా ప్రభువా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఉన్న శరీర బలహీనతలన్నింటిలో కూడా ప్రభువా స్వస్థపరచమని వేడుకుంటూ వస్తున్నానయ్యా నాయన స్వస్థపరచువాడిని యెహోవా నువ్వు ప్రభువా నువ్వు ప్రభువా ఇప్పుడే మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి నాకున్న ప్రతి బలహీనతలో కూడా స్వస్థపరచమని తండ్రి వేడుకుంటూ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి ఆయన సహాయం చేయమని వేడుకుంటూ స్తుతిస్తూ గణపరుస్తూ తండ్రి మరి రేపు జరగవలసిన ఆయన మరి తండ్రి నాయన మరి ఆరాధనలో ప్రభువా సహాయం చేయండి చూపించండి సమస్తము కూడా నాయన మీ క్రమముగా మర్యాదగా జరిగిలాగన సహాయం చేయండి ఆది అంతము వరకు కూడా ప్రభువా నాయన మీరే మీ దాసును బలపరుచుకొని సంఘాన్ని మీరు పోషించమని అయ్యా మీ యొక్క వర్తమానాల ద్వారా నాయన ఏ మాటల ద్వారా మీరు మాట్లాడాలనుకుంటున్నారో ప్రభువా మాట్లాడి నాయన మీరు అందరినీ కూడా బలపరచమని తండ్రి నాయన సహాయం చేయండి ఎవరి యొక్క బలహీనతలో అనారోగ్యంలో నాయన మరి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు వారందరినీ మీరే ఆదరించమని మీ వాక్యం ద్వారా బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి ఆయన సండే స్కూల్ పరిచర్య నాయన ఎవరినస్లో పరిచర్య నాయన మరి ఆరాధనలో నాయన సహాయం చేయండి వేరే ఉన్నాయి మరి తండ్రి నాయన బలలో కూడా తండ్రి సహాయం చేయండి వారమంతా మేము ఎక్కడ తప్పిపోతూ వచ్చాము ప్రభువా నాయన మరి తండ్రి మరి పరీక్షించుకొని మీ బలలో ఏకమైన రీతిలో నాయన అయ్యా మరి పాల్పొంగులు పొందుటకు సహాయం చేయండి ప్రభు చూపించమని వేడుకుంటూ నాయన మరి ఈ సమయంలో నాకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నేను ప్రార్థన మీరు ఆలకించి ఆయన జవాబాన్ని పిలుస్తారని నమ్ముచూ స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామంలోని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఒక్కొక్కరు 10 నిమిషాలు పావుగంట తీసుకుంటే 2-3 చేస్తారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? 5 నిమిషాల లోపల ఒక అంశము మీ ఇంటి విషయము మందిరం కొరకై ప్రార్థించమని చెప్పారు. ఒక్క విషయం కొరకై ప్రార్థించాను, అదే అనుసరించండి. అదే క్రమం అంటే నేనే ప్రార్థన చేస్తున్నానంటే మిగతా వాళ్ళు కూడా మనం అవకాశం ఇవ్వాలి కదా. సహోదరులు ప్రార్థించండి. పరిశుద్ధులైందండి, ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధులైన తండ్రి ప్రార్థనలు తండ్రి మీ యొక్క ప్రేమ
ఈ సంఘానికి తండ్రి ఏ రీతిగా తండ్రి దేవా నడిపిస్తూ వచ్చారో తండ్రి మీ యొక్క ఆజ్ఞను కట్టలు వర్తిస్తూ వచ్చారో ప్రభావ కట్టలు బట్టి తండ్రి నేను కూడా తండ్రి అనేక సార్లు తండ్రి మీ యొక్క ఆజ్ఞను కట్టలను విలువలేక తప్పినటువంటి వాడిని ప్రభావ అన్ని క్షమించండి అయ్యా తండ్రి మీ యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క ఇది దీవెనలు ఆశీర్వాదాలు తండ్రి నేను కూడా స్వతంత్రించుకున్నట్లుగా సహాయపడమని వేడుకుంటున్నాను ప్రభావ చూసి సహాయం చేయండి నేను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి దేవాలయాడు తండ్రి దేవా తండ్రి మీ యొక్క జనాంగాన్ని నడిపించే రీతిగా తండ్రి నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించమని వేడుకున్నాం ప్రభావ తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క ధనికమైనటువంటి యొక్క భాగ్యాన్ని తండ్రి కాపాడుకుంటూ సహాయపడమని వేడుకుంటున్నాం ప్రభావ చూపించండి బలపరచండి తండ్రి దేవా నేను జ్ఞాపకం చేసుకోలేని ప్రభావ ఐగుప్తులో ఉన్నటువంటి ఏ వ్యాధిని కూడా ఏ రోగం కూడా మీకు రాని సమీక్ష దేవా తండ్రి ఆ రీతిగా తండ్రి నేను కూడా కట్టలను అనుసరించి తండ్రి రోగ పాలు కాకుండా ఉన్నట్లుగా తండ్రి మీరే తప్పించి భద్రపరచమని వేడుకుంటున్నానయ్యా చూపి సహాయం చేయండి ఏదో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా చూపించండి దేవా మీరే బలపరుస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి ఈ రీతిగా తండ్రి దేవా నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటూ మనం ఆచరిస్తూ చదువుపక్షంగా మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా స్థితిస్తూ సమయం ప్రవర్తన కూడా తండ్రి మందిర స్థలము మన ఉన్నాం కనుక మీరే సహాయపడమని వేడుకుంటూ దేవ బలహీనమైన మమ్మల్ని మీరే బలపరచమని వేడుకుంటూ ఇదే గల సంకల్పం కూడా సహాయపడాలి ఈ రీతిగా తండ్రి వారం అంతకు నేను ఎక్కడ తగ్గిపోయి మీకు సుఖకరంగా ఆయాస్కరంగా నడుచుకుంటూ వచ్చాను వాటన్నిటి విషయం అందించి క్షమించమని వేడుకుంటూ రోజులకు కావాల్సినటువంటి సిద్ధపాటును యోగ్యతను నాకు దయచేస్తున్నామని వేడుకుంటూ అలా చెల్లిస్తూ మేము వాళ్ళతో ప్రభావం ఆలోచించుకుని చేసుకుంటూ నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.